ఎందుకంటే ఇబ్బంది పడేది మేము కాదు, మేము కాదు. ఇక్కడ క్లియర్గా ఇబ్బంది పడేది మీద ఏదైనా ప్రాబ్లం ఉందంటే మీకు పడిపోతుంది. అలాగే మీకు డబ్బులు దాచిపెట్టారనుకో, ఇక్కడ ఇదేంటమ్మా ఆధార్ కార్డుకి రాంబాబు గారు
రాధాకృష్ణ. ఎన్టీఆర్ సేవాసనకు స్థాపించి 18 సంవత్సరాలు అవుతుంది. అలానే రావూరి వీరా మెమోరియల్ ఫౌండేషన్ స్థాపించి 18 సంవత్సరాలు అవుతుంది. గత 14 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రావూరి వీరా మెమోరియల్ ఫౌండేషన్, ఎన్టీఆర్ సేవాసన గారు కలిసి ప్రతి సంవత్సరం ఈ వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరం జరుపుతున్నాం. ఇప్పుడు మేము దరిదాపులో 18,000 మందికి శుక్రమల ఆపరేషన్లు చేపించి ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇంకా జనాలందరికీ లబ్ధి చేకూరేటట్లు మేము ప్రయత్నం చేస్తాం. నేను డాక్టర్ అనపతి శ్రీనివాసరావు, స్విమ్స్ హాస్పిటల్ డాక్టర్ని, ఎండి జనరల్ మెడిసిన్, షుగర్ స్పెషలిస్ట్, ఫెలోషిప్ ఇన్ డయాబెటీస్ మేనేజ్మెంట్. అలాగే నేను వికాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డైరెక్టర్ని. ముఖ్యంగా ఈరోజు మన కీర్తిశేషులు, మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మన ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పద్మశ్రీ శ్రీ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు రావూరి వినీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్విమ్స్ హాస్పిటల్, వికాస్ హాస్పిటల్, ఒంగోలు వికాస్ హాస్పిటల్, అలాగే గుంటూరు శంకర్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ టంగుటూరులో ఈ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి దగ్గర ఒక 600-700 మంది దాకా పేషెంట్లు వచ్చిన్నారు. వీరందరికీ కూడా నేను ఎండీగా, జనరల్ మెడిసిన్ ఎండీగా వీరందరికీ షుగరు, బీపీ, అలాగే జనరల్ వ్యాధులు, ఇంకా వేరే సమస్యలు ఏమైనా ఉంటే వాటన్నిటికి కూడా వైద్యానికి సంబంధించి మందులు ఇస్తూ ఉన్నాను. అలాగే కంటి డాక్టర్ కూడా వచ్చి కంటికి సంబంధించిన పరీక్షలు చేసి వారికి కంటి శుక్లానికి సంబంధించిన ఆపరేషన్కి సంబంధించి అవి నిర్ధారించి వారు రావూరి వినీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి గుంటూరులో కంటి వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే వికాస్ హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్స్ వచ్చారు. సో వారు కూడా వారి స్పెషాలిటీకి సంబంధించి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రజలందరూ టంగుటూరు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామాల ప్రజలందరూ ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన.